దేశంలోనే అత్యంత ఎత్తుగల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంస్య విగ్రహ 150 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ప్రదేశంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతం ఇక్కడ నమూనా విగ్రహాన్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఫౌండర్ మనతో ఉన్నారు రామచైతన్య గారు. సార్ చెప్పండి, ఈ యొక్క అంటే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు కదా, ఈ యొక్క అంటే నమూనా విగ్రహం ప్రతిష్ఠించారు. నెక్స్ట్ భూమి పూజ తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేపట్టబోతున్నారు? ముందుగా అందరికి నమస్కారం అండి. ఓం శరవణ భవ. ఈ నెల 12వ తారీఖున 6:30 నుంచి 7:30 లోపల విగ్రహం ప్రతిష్టాపన, నమూనా విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్టాపించాము. దివ్యగడియల్లో జరిగింది. ఈ తర్వాత మే ఆర్ జూన్ లో మనం శంకుస్థాపన పెట్టుకుంటాము. శంకుస్థాపన టైంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా వస్తున్నారు. వచ్చి 11 రోజులు యాగం పెట్టుకుని యాగం నెరవేర్చాక శంకుస్థాపన పెట్టుకుంటాం. దాని తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. సార్, అంటే ఇప్పుడు ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి సార్? 11 రోజులు అనుకుంటున్నాము. ఆ రోజును బట్టి అది ఆలోచిద్దాం. అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇందులో పాలు పంచుకుంటారని చెప్తున్నారు. అంటే మోదీ, అంటే పిఎం స్థాయి అధికారులు కానీ, లేదా హైందవ సామాజిక ధర్మ గురువులు కానీ వాళ్ళు ఎవరైనా పాల్గొనబోతున్నారా ముఖ్య అతిథులుగా? మేము అయినంత వరకు మోదీ గారి చేసి వర్చువల్ చేయాలనుకుంటున్నాము. ఆయన కూడా ఒకసారి సంప్రదించడం జరిగింది. ఆ రోజు ఆయన ఏదో మీటింగ్ లో మనకు దొరకలేదు. ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మేము మళ్ళీ వెళ్తాము, వాళ్ళని కలుస్తాము. కలిసి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాము. అట్లానే రాష్ట్ర కేంద్ర నాయకులందరూ కూడా వచ్చే మూమెంట్ ఉంది, వస్తారు కూడాను. ఎందుకంటే ఇది వరల్డ్ టాలెస్ట్ 150 అడుగుల ఎక్కడ లేని విధంగా మనం చేస్తున్నాము కాంస్య విగ్రహం కాబట్టి అందరి ఇంటెన్షన్ ఉంది. బజరంగ దళ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా దీనికి చాలా ముమ్మరంగా ఉన్నారు రావడానికి. అదే తమిళనాడు నుంచి కూడా వేలాది మంది భక్తులు రోజు నాకు ఫోన్ కాల్స్ ద్వారా, హర్ష ద్వారాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా రావడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. త్వరలో మీకు అన్ని తెలియజేస్తాను. సార్, ఇప్పుడు ఈ లొకేషన్ ఆదోని పట్టణానికి ఎంత డిస్టెన్స్ లో ఉంది? అంటే మెయిన్ రోడ్ కి, మనం మెయిన్ రోడ్ కి చూసుకున్నట్లయితే ఇది ఆదోని బళ్ళారి రహదారి, ప్రధాన రహదారి. ఇది ఆదోని పట్టణానికి ఎన్ని కిలోమీటర్ అవుతుంది? అంటే బళ్ళారి కర్ణాటక రాష్ట్రానికి ఎంత డిస్టెన్స్ అవుతుంది? ఆదోనికి వచ్చేసి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. బళ్ళారికి వచ్చేసి నాకు తెలిసి ఒక 68 కిలోమీటర్లు కావచ్చు. రోడ్డుకి వచ్చి 150 అడుగులు రావచ్చు అండి ఇది. కదా సార్, ఇంతవరకు మనకు ఇప్పుడు ఏమైనా ఫండ్స్ అందుతూ ఉన్నాయా? ప్రజల స్పందన, అంటే లాస్ట్ టైం కూడా మీరు మా ఛానల్లో మీరు షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? దేశం నలుమూలల నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చిందండి? స్పందన అంటే చాలా బాగుందండి. అందరూ కూడా నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లానే ఫండ్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. అందరూ కూడా తమ ముందు సాయం చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు కూడా జనం. ఎస్, అయితే ఇక్కడ ఆదోని పట్టణానికి అతి సమీపంలో రోడ్డు మార్గానికి మనం చూసినట్లయితే ప్రధాన రహదారి అయినటువంటి ఈ యొక్క ఆదోని బళ్ళారి ప్రధాన రహదారికి కేవలం 100 అడుగుల దూరంలోనే మనకు రోడ్డు వైపు నుంచి చూసినట్లయితే నమూనా విగ్రహం ప్రతి ఒక్క అంటే రహదారి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నమూనా విగ్రహము కనిపించే విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అంటే మనం అక్కడ విజువల్ లో చూస్తున్నాము, అక్కడ లొకేషన్ లో దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 100 అడుగుల్లోనే ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని అయితే ఎమ్మెల్యే గారు డొనేట్ చేయడం అయితే జరిగింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ కి. సో ఆ ప్రదేశంలో టోటల్ గా ఈ యొక్క 150 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పబోతున్నారు. అంటే మరికొద్ది రోజుల్లోనే, కేవలం 2-3 నెలల వ్యవధి కాలంలోనే పూర్తిగా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మరియు శంకుస్థాపన కార్యక్రమం తదనంతరం ప్రతిష్టాపన కూడా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు హైందవ సంఘాలు, హిందువులు చూస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర కాంస్య విగ్రహాన్ని అయితే ఈ ప్రదేశంలోనే నెలకొల్పబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, అటువంటి చివరన రాయి అక్కడ పాతారండి. అక్కడ నుంచి దాదాపుగా ఒకే లెవెల్ 10 ఎకరాలు అక్కడ నుంచి ఈ యొక్క, మరియు ఇటు మనం ఎడమవైపు చూసుకున్నట్లయితే ఆ యొక్క చివరన అక్కడ గట్టు, ఆ చెట్టు, వేప చెట్టు దగ్గర ఇలాగే ఇక్కడ స్క్వేర్ లాగా అనమాట. మొత్తం టోటల్ గా లాస్ట్ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ బిట్ వరకు కూడా ఈ యొక్క మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ కి అయితే మన ఆదోని ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఏరియా మొత్తం కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మొత్తం 150 అడుగుల స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని మరియు
పార్కు, మౌలిక సదుపాయాలు, హాస్పిటల్స్, తదితర డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఇక్కడ చేయబోతున్నారు. అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి అయితే డోనార్ కి కాల్స్ అయితే వస్తున్నాయి అని ఇక్కడ ఆయన మనకు తెలియజేశారు. అంటే ప్రత్యేకించి తమిళనాడు ప్రజలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన ఎక్కువ భక్తి ఉండడం అయితే అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడు నుంచి అయితే చాలా మంది కూడా డోనార్స్ కాల్ చేసి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావాల్సిన నిధులైతేనేమి, సహకారం అయితే తాము అందిస్తామని చెప్పేసి ఫౌండర్ రామచైతన్య గారికి అయితే కాల్ చేస్తున్నారు. విజువల్ లో చూసుకున్నట్లయితే నమూనా విగ్రహం రోడ్డుకు అతి సమీపంగా అయితే కనిపిస్తోంది. అండ్ నమూనా విగ్రహం పక్కనే మనకు ఆనుకొని ఈ యొక్క రోడ్డు మార్గం కేవలం ఒక 100 అడుగులు జాతీయ అంటే ఆదోని బళ్ళారి జాతీయ రహదారిపై కేవలం 3 కిలోమీటర్లు, ఆదోని పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంస్య విగ్రహ నిర్మాణ ప్రదేశం అయితే ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే నమూనా విగ్రహానికి వెనుక భాగంలో దాదాపు ఒక 50 నుంచి 60 అడుగుల దూరంలో 10 ఎకరాల స్థలం అయితే టోటల్ గా ఇప్పుడు అభివృద్ధి చేయబోతున్నారు. ఈ యొక్క స్థలాన్ని మొత్తం మీద అంటే ఫౌండేషన్ జరగడానికి మొత్తం మీద 4 సంవత్సరాల వ్యవధి కాలం అయితే పడుతుందని మనకు ఫౌండర్ తెలియజేశారు. ఈ ప్రదేశంలోనే స్వామివారి విగ్రహ నెలకొల్పడం మరియు భూమి పూజ తదనంతరం తదుపరి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నామని మనకు ఫౌండర్ తెలియజేశారు.